ఓల్డ్ అల్వాల్లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని 134 డివిజన్ కార్పొరేటర్ విజయశాంతి శ్రీనివాసరెడ్డి పాఠశాలలో మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు హాజరయ్యారు. ఓల్డ్ అల్వాల్లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని 134వ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పాఠశాలలోని విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండి ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి నడిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో శాంతి శ్రీనివాసరెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మన అల్వాల్లో ఉన్న ముత్యాలమ్మ గుడిలో పూజలు జరిపించడం జరిగింది. అలాగే ఈ మన అల్వాల్లో ఉన్న ఈ స్కూల్లో పిల్లలందరికీ పళ్ళు పువ్వులు మళ్ళీ ఇంకా చెట్లు కూడా పంచడం జరిగింది. మన తెలంగాణ రావడానికి ముఖ్య కారకమైన చంద్రశేఖరరావు గారు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకొని ఇంకా ఎన్నో మంచి పనులు ఇంకా కృషి చేయాలని ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. విజయశాంతి గారికి అలాగే వాళ్ళ హస్బెండ్ అయిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా స్కూల్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఈ రోజు స్కూల్లో పిల్లలందరికీ కూడా అరటిపళ్ళు పంచడము, తర్వాత పూల చెట్లు పంచిపెట్టడము, కేక్ కట్ చేయడము జరిగింది. ఇదంతా కూడా మన ఇంకా ఆయన చాలా రోజులు ఇలాగే చాలా పుట్టినరోజులు చేసుకోవాలని, మన రాష్ట్రానికి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని నేను మా టీచర్లందరి తరఫున మా విద్యార్థుల తరఫున నేను కోరుకుంటున్నాను.